సో హాయ్ గైస్, ఇప్పుడు మనము కంప్యూటర్ గురించి అయితే డీటెయిల్గా మీకు ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తర్వాత నేను ఒక లాంగ్ వీడియో కూడా తీస్తాను గైస్. ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మీరు మీ స్విచ్ బోర్డ్ని చూడండి. కంప్యూటర్ స్విచ్ బోర్డ్ కానీ దాని యొక్క స్విచ్ ఆన్ అయి ఉంటే ఓకే, మీరు ఆన్ చేసుకొని ఉండండి. ఒకవేళ ఆన్ లేకపోతే వెంటనే ఆన్ చేసుకోండి, లేదంటే మీరు కంప్యూటర్ని యూజ్ చేయలేరు. అయితే మీరు సిపియూని ఆన్ చేయాలన్నమాట. ఈ రెడ్ బటన్ ఉంది, అక్కడ పడితే అక్కడ కొట్టకూడదు, మీకు ఎక్కడ ఉంది అక్కడ కొట్టాలి. సో గైస్, ఇప్పుడు మన కంప్యూటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఇప్పుడు లాంగ్ వీడియో చూడాలని అనుకుంటున్నారా గైస్? చూడండి. ప్రస్తుతానికైతే నేను మీకు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఎలా ఆన్ చేయాలో మాత్రమే చెప్పబోతున్నాను. లాంగ్ వీడియోలో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఇందులోకి వెళ్ళండి. అదే మన కంప్యూటర్ ఉంది కదా, ఓల్డ్ వర్షన్స్ వాళ్ళకి ఇది అవసరం అన్నమాట. న్యూ వర్షన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఇందులోనే ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను పవర్ పాయింట్లోకి అయితే వెళ్తున్నాను గాయస్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు వర్డ్ కూడా చూపిస్తాను, కాకపోతే మీరు లాంగ్ వీడియో చూడండి.